రాష్ట్రంలో ఎక్కడా లేని దుస్థితి అక్కడ వైసీపీలో కనిపిస్తుంది. చాలా జిల్లాల్లాగే అక్కడ వైసీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అది చాలదన్నట్లు వలసలతో దెబ్బ మీద దెబ్బ తగులుతూ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ఇక పేరున్న ఒక్క నాయకుడు కూడా వైసీపీలో ఉండటానికి ఇష్టపడడం లేదు. మంత్రులుగా పనిచేసిన వారి దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్న నాయకులంతా జగన్తో కలిసి నడవలేమని బయటకొచ్చేస్తున్నారు. తాజాగా తగిలిన స్ట్రోక్తో ఇక అక్కడ వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడో మీరే చూడండి. ఏలూరు నియోజకవర్గంలోని కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి టెంపరరీగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. అంతకుముందే ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని తర్వాత కీలక నేతలుగా పేరొందిన ఏలూరు సిటీ వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మంజం మైబాబు వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. ఇక తర్వాత ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు, మరికొంతమంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలా ఏలూరు నియోజకవర్గంలోని కీలక నేతలంతా గుడ్ బై చెబుతుండటంతో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండు 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు టీడీపీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి గెలుపొందారు. ఆ తర్వాత ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలొచ్చాయి. మేయర్ ఆధిపత్యంపై అంతా మల్లగులాలు పడుతుండగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలతో సంబంధం లేని పెదబాబు భార్య నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా బడేటి బుజ్జి నిర్ణయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంతో 5 ఏళ్లు మేయర్గా నూర్జహాన్, పెదబాబు కొనసాగారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి మేయర్ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికల సమయంలో మేయర్ దంపతులు ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరి నానికి ఎన్నికల్లో తమ వంతు సహకారం అందించారు. రెండు 2019 ఎన్నికల్లో బడేటి బుజ్జి 4072 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం 2.62% ఓట్ల తేడాతో బుజ్జి ఓటమి పాలయ్యారు. మేయర్ దంపతులు వైసీపీలోకి వెళ్లి టీడీపీకి అనుకూలమైన మైనార్టీ ఓట్లతో పాటు తమ వర్గీయుల ఓటర్లను వైసీపీకి వేయించారని, అందువల్లే బుజ్జి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారని అప్పట్లో టీడీపీ నాయకుల్లో తీవ్ర చర్చ సాగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన 2021 కార్పొరేషన్ ఎన్నికల్లోనూ షేక్ నూర్జహాన్ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి మేయర్ పదవి చేపట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మేయర్ దంపతులు టీడీపీలో చేరిపోయారు. తాజాగా ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లుంటే అందులో 2021 ఎన్నికల్లో 47 మంది వైసీపీ వారే గెలిచారు. మేయర్ నూర్జహాన్ దంపతులతో పాటు దాదాపు 25 మంది టీడీపీలో చేరిపోయారు. మరో 15 మంది కార్పొరేటర్లు కూడా అధికార కూటమి నేతలతో టచ్లో ఉన్నారట. దాంతో కౌన్సిల్లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇక ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ పార్టీకి రాజీనామా చేయడంతో జెడ్పీ రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 48 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైసీపీ 46 స్థానాల్లో వైసీపీ సభ్యులే ఉన్నారు. ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ దంపతులు జనసేన బాట పట్టనుండడంతో జెడ్పీలో కూడా ఈక్వేషన్లు పూర్తిగా మారిపోనున్నాయి. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి గడ్డు కాలం అంటే ఏంటో కరెక్ట్గా కనిపిస్తోందంటున్నారు.